మిత్రులారా నమస్తే. జనసేన పార్టీ ఆవిర్భావ సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చాలా ఉద్రేకంగా మాట్లాడారు. కోర్స్ ఆయన ఎప్పుడు మాట్లాడినా ఉద్వేగంగానే మాట్లాడతారు, ఎప్పుడు మాట్లాడినా ఉద్రేకంగానే మాట్లాడతారు, ఊగిపోతూ మాట్లాడతారు. ప్రేక్షకుల్ని కూడా ఉద్రేగాలకి గురి చేస్తారు, ప్రేక్షకుల్ని కూడా ఊగించేస్తారు. అది ఆయన లక్షణం. కాకపోతే ఆయన మాట్లాడినటువంటి కొన్ని మాటలు వివాదానికి దారితీసాయి. పార్టీ ఆవిర్భావ సభ, పార్టీ వచ్చి 11 ఏళ్ళు అయ్యింది, సరే బాగానే ఉంది. 19లో మేము ఒక్క సీటు కూడా గెలుచుకోలేదు, ఇప్పుడు మేము ఇగో ఇన్ని సీట్లు గెలుచుకున్నాము. అసెంబ్లీలో ఇంతమంది 20 మంది పైగా మేము ఎమ్మెల్యేలు అయ్యాము, 2 ఎంపీలు గెలుచుకున్నాము. సో ఇప్పుడు మేము వచ్చి అధికారంలోకి వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ఇది చేసాము, అది చేసాము, ఇలా సాధించినటువంటి విజయాలు ఏమిటి అనేటటువంటిది చెప్పుకుంటే బాగానే ఉంటుంది. అలాగే పార్టీ ఆవిర్భావ సభ కాబట్టి పార్టీ సాధించినటువంటి విజయం ఏమిటి అనేటటువంటిది తప్పనిసరిగా వాళ్ళు చెప్పుకుంటారు, అందులో అనుమానం ఉండేది. కానీ ఇందులో ఇక్కడ ఆయన భాష గురించి, స్టాలిన్ మీద, తమిళనాడు నాయకుల మీద ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే మాట్లాడితే సంస్కృతాన్ని తిడతారు, హిందీని మీరు రుద్దుతున్నారు, సౌత్లో దక్షిణాదిని అంటారు. అన్ని దేశ భాషలే కదా. మన తమిళనాడులో హిందీ రాకూడదు అంటుంటే నాకు అనిపించింది మనసులో ఒకటే, అప్పుడు తమిళ సినిమాలను హిందీలో డబ్ చేయకండి. డబ్బులేమో హిందీ నుంచి కావాలి, ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు కావాలి, బీహార్ నుంచి డబ్బులు కావాలి, ఛత్తీస్గఢ్ నుంచి డబ్బులు కావాలి, కానీ హిందీ మాకు వద్దంటే అదే న్యాయం. పనిచేసే వాళ్ళందరూ మనకి బీహార్ నుంచి రావాలి, కానీ హిందీని ద్వేషిస్తానంటే ఎట్లా? ఇవన్నీ మారాలి కదా. అందుకని భాషల్ని ద్వేషించాల్సిన అవసరం లేదు. అంటే మనం ముఖ్యంగా హిందువులందరికీ నేను చెప్తా ఉన్నాను, మీరు ముస్లింలను చూసి మీరు నేర్చుకోండి. పవిత్ర రంజాన్ మాసంలో ఉపవాస దీక్ష వహిస్తున్న నా ముస్లిం సోదరులందరికీ నా హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు. సంస్కృతాన్ని తిడతారు, గుళ్ళల్లో సంస్కృతాలు మంత్రాలు చదవకూడదు అంటారు. ముస్లిమ్స్ ఆ మాట అంటున్నారా? అరబిక్లోనే కదా, ఇద్దరు హిందూ ముస్లిం, ఆంధ్రప్రదేశ్లో ముస్లిం కావచ్చు, తెలంగాణలో ఉన్న ముస్లిం కావచ్చు, తమిళనాడులో ఉన్న ముస్లిం కావచ్చు, అరబిక్లోనే కదా మంత్రాలు చదువుతారు, ప్రార్థిస్తారు. హిందూ ధర్మంలో సంస్కృతంలో చేస్తారు. దానికి ఏంటి సమస్య? తమిళంలో చదవాలా, తెలుగులో చదవాలా, కన్నడంలో చదవాలా? ఆ విధి విధానాలు ఉన్నాయి, వదిలేసేయండి వాటిని. వాటి జోలికి వెళ్ళకుండా కష్టాలని వాటిని పట్టించుకోండి. మాట్లాడితే భారతదేశాన్ని ఉత్తరం దక్షిణం అంటూ ఉంటారు. అలాగే వైఎస్ఆర్సీపీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు, తెలుగుదేశం పార్టీ మీద చేసినటువంటి వ్యాఖ్యలు కొన్ని వివాదాస్పదంగా మారాయి. సో ముఖ్యంగా స్టాలిన్ హిందీ భాషను రుద్దడం అనేటటువంటి దాన్ని తీసుకొని న్యూ ఎడ్యుకేషన్ పాలసీని అక్కడ అమలు చేయకపోవడం వల్ల ప్రధాని శ్రీ పిఎం శ్రీ పథకం కింద వచ్చేటటువంటి 2000 కోట్ల పైచిలకు డబ్బుని కేంద్రం తొక్కిపెట్టేయడం, తర్వాత స్టాలిన్ దీని మీద సమరశంఖం పూరించడం, యుద్ధం చేయడం, హిందీని ససేమిరా మేము అంగీకరించాం, 2000 కోట్లు కాదు, మీరు 10,000 కోట్లు ఇచ్చినా సరే హిందీని మేము ఇక్కడ థర్డ్ లాంగ్వేజ్ పాలసీని ఇక్కడ మేము ఇంప్లిమెంట్ చేయము అని చెప్పి ఆయన గట్టిగా వాదిస్తున్నాడు. ఈ క్రమంలో హిందీని రుద్దుతున్నారు, ఇంపోజ్ చేస్తున్నారు దక్షిణాది భాషల మీద అనేటటువంటిది అటు కర్ణాటక కానీ, ఇటు తెలంగాణ కానీ, అటు కేరళ కానీ, వీళ్ళందరూ కూడా స్టాలిన్ చెప్పినటువంటి మాటకు అనుకూలమైనటువంటి స్పందనలే అందించారు. కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం వ్యతిరేక స్పందన వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే మేము హిందీ ఏంటి, ఒక లాంగ్వేజ్ ఏంటి, 10 లాంగ్వేజ్లు నేర్పుతామని చెప్పి ఆయన అన్నాడు. లోకేష్ అయితే హిందీ నేర్చుకుంటే తప్పేంటి, అది జాతీయ భాషగా ఉంటే తప్పేంటి అని ఆయన కూడా డైరెక్ట్గా మాట్లాడాడు. ఈయనైతే డైరెక్ట్గా తమిళ నాయకుడు స్టాలిన్కి వ్యతిరేకంగా తమిళ భాష ఎందుకు ఇంత సంస్కృతం వద్దంటారేంటి, హిందీని రుద్దుతున్నారంటారేంటి, అన్ని భాషలు మన జాతీయ భాషలు కదా, అన్ని భాషలు మన దేశానికి సంబంధించినవి కదా, మీరు అలాగైతే తమిళ సినిమాలని హిందీలో ఎందుకు డబ్ చేసుకుంటారు అనేది, ఇట్లాంటి ఈ మాట
అంటే ఇటు డీలిమిటేషన్ నేపథ్యంలో డీలిమిటేషన్ జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది అనేటటువంటి వాదన, హిందీ ఇంపోజిషన్, ఆర్థికపరమైనటువంటి దక్షిణాది వాళ్ళు ఎక్కువ ఇస్తూ ఉంటుంటే దక్షిణాది వాళ్ళకి అక్కడి నుంచి కేంద్రం నుంచి వచ్చేది తక్కువ అని ఈ విధమైనటువంటి ఈ వివాదం ఏదైతే జరుగుతుందో ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలన్నీ ఏకమవుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మాట్లాడినటువంటి తీరు బీజేపీ వాళ్ళు మాట్లాడినటువంటి తీరుగా ఉంది. బీజేపీ టోన్తో మాట్లాడుతున్నారు ఈయన అని. అంటే ఇక్కడ ఆయన హిందీ భాషని ఇంపోజ్ చేయడం కాదు, హిందీ భాషను నేర్చుకుంటే మంచిది, హిందీ భాషని మనం జాతీయ భాషగా గుర్తిస్తే తప్పేమిటనేటటువంటిది ఇక్కడ దక్షిణాది రాష్ట్రాల్లో ఒక స్పష్టమైనటువంటి డివిజన్ మనకి ఆంధ్రప్రదేశ్ ఒక రకమైన స్టాండ్ తీసుకుంటుందా ఈ భాష విషయంలో. ఇంకా డీలిమిటేషన్ విషయంలో అయితే వాళ్ళు అసలు ఏమి మాట్లాడటం లేదు. ఇంకా ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఈ విషయంలో మాట్లాడినటువంటి వ్యక్తి, తీవ్రంగా వ్యతిరేకించినటువంటి వ్యక్తి ఇప్పుడు ఏమీ మాట్లాడటం లేదు. పైగా ఎక్కువ మందిని కానమని ఆయన మంత్రి ఒక ఆయన ఎక్కువ మందిని కంటే ఆడపిల్లల కంటే ఎంత ఈ పథకం ఇస్తాం, మగ పిల్లలను కదిలితే ఈ పథకం ఇస్తామని చెప్పేసి అక్కడ మాట్లాడుతున్నారు. సో డీలిమిటేషన్ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ ఒకటి అన్నట్టుగా ఉంది. హిందీ ఇంపోజిషన్ విషయంలో కూడా దక్షిణాది రాష్ట్రాలన్నీ ఒకటి, ఆంధ్రప్రదేశ్ మరొక రకంగా ఉంది. ఈ రకమైనటువంటి ఇదేదో కనిపిస్తుంది అన్నమాట. ఆయన నిన్న చేసినటువంటి ఆ ప్రసంగంలో, ఆవిర్భావ సభలో చేసినటువంటి ఈ ప్రసంగంలో ఓవరాల్గా చూస్తే జనసేన అభిప్రాయమా, తెలుగుదేశం అభిప్రాయమా, ఎన్డీఏ అభిప్రాయమా అని కాదు, కానీ ఇది ఒక రకమైనటువంటి స్పష్టమైన విభజనకు సంకేతంగా మనకి కనిపిస్తుంది అన్నమాట. ఇది పక్కన పెడితే సరే, ఇది జాతీయ స్థాయిలో జరగాల్సినటువంటి చర్చ, దీనికి సంబంధించి లాంగ్వేజ్కి సంబంధించినటువంటిది. కానీ ఈయన తెలుగుదేశం పార్టీ అటు వైసీపీని అన్నాడంటే అనొచ్చు, వాళ్ళు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు పవన్ కళ్యాణ్ మీద. అసలు నీకు అసెంబ్లీ గేటు దగ్గరికి అడుగుపెట్టే అవకాశమే రాదు అని అన్నారు. తొడకొట్టి మరి చెప్పారు. ఆ కొట్టిన తొడలను మేము బదలు కొట్టామని చెప్పి ఇప్పుడు ఈయన చెప్పాడు. మేము 11 సంవత్సరాలు అయింది వచ్చి వాళ్ళని 11 సీట్లకే పరిమితం చేసామని చెప్పాడు. సహజం ఆక్రోశం ఉండడం, ఆగ్రహం ఉండడం అనేటటువంటిది సహజం వైసీపీ మీద. కానీ ఈ నేపథ్యంలో ఆయన ఏం చెప్పాడంటే, మేము నిలదొక్కున్నాం, నిలబడ్డాం. ఎక్కడి నుంచి 2019లో పరిస్థితి ఏంటి, 14లో పరిస్థితి ఏంటి, ఆ తర్వాత ఒక్కసారిగా ఎమర్జ్ అయినటువంటి పరిస్థితి ఏంటి, మొత్తం జనసేన ఆవిర్భావం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితుల్లో చాలా డక్కాముక్కీలు తిన్నారు. కింద పడ్డారు, మీద పడ్డారు, పైకి లేచారు. ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్నారు ఎన్డీఏ గవర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్లో. అది గొప్ప విజయం పవన్ కళ్యాణ్కి ముఖ్యంగా, అలాగే జనసేనకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అందరికీ కూడా ఒక గొప్ప విజయం అది. ఆ విధంగా నిలబడ్డం అనేటటువంటిది. మేము నిలబడ్డాము, నిలదొక్కున్నాము, నిలబడ్డాము, టీడీపీని నిలబెట్టాము అని ఒక మాట అన్నాడు. 4 దశాబ్దాల పార్టీ టీడీపీని మేము నిలబెట్టాము అనేటప్పటికీ ఇక్కడ మొదలైంది మీడియాలో డిస్కషన్, విశ్లేషకుల డిస్కషను. ఆ బయట మాత్రమే తీసి అందరూ కూడా ప్లే చేయడము. ఇగో చూసారా ఇలాగన్నాడు అని. తెలుగుదేశం పార్టీ నాయకులు బహిరంగంగా దీన్ని పవన్ కళ్యాణ్ని విమర్శించకపోయినా, తప్పు పట్టకపోయినా లోపల చాలా వాళ్ళు ఆక్రోషంగా ఉన్నారు ఈ మాట మీద. 4 దశాబ్దాల పార్టీని నువ్వు నిలబెట్టడం ఏంటి అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారని చెప్పి మనకి పరోక్షంగా కొన్ని వార్తలు వినపడుతున్నాయన్నమాట. దీని మీద చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా ఏమీ స్పందించలేదు. కానీ వాస్తవం ఏమిటయ్యా అంటే, నిజంగా చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ చాలా క్రైసిస్లో ఉన్నటువంటి సమయంలో, అరెస్ట్ అయ్యి చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నటువంటి సమయంలో ఈయన జైలు దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ ఆయన్ని కలిసి, ఆయన లోపల ఉండగా బయట రాజకీయాలన్నింటినీ కూడా చక్కదిద్ది కూటమిని ఏర్పరచడంలో కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణే. నిజంగా కూటమి ఏర్పడకపోతే ఎవరి దారి వాళ్లే పోరాటం చేసి ఉంటే మళ్ళీ వైసీపీయే అధికారంలోకి వచ్చేదని చెప్పి మనకు లెక్కలు కూడా చెప్తున్నాయి. సో ఆ విధంగా చూస్తే పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే కదా. ఇప్పుడు వచ్చారు, ఎప్పుడు పుట్టారు అనేది కాదు, ఇప్పుడు ఏం జరిగింది అనేటటువంటిది కీలకమైనటువంటి విషయం అన్నమాట. ఇప్పుడు ఏం జరిగింది, పవన్ కళ్యాణ్ చొరవ చూపించి ఆయన కీలకమైనటువంటి కీ రోల్ ప్లే చేసి
మొత్తం కంప్లీట్ ఎన్డీఏ అలయన్స్ ఏర్పాటు చేయడంలో కీలకమైనటువంటి పాత్ర పోషించడం వల్ల ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు. ఇది వాస్తవమే. కానీ ఆయన అన్నటువంటి ఈ మాట 4 దశాబ్దాల పార్టీని నిలబెట్టాము, లేకపోతే ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ని ఏదో అన్నట్టుగా వీళ్ళు తీసుకొచ్చి ఆ బయటని ప్లే చేసి ఏదో చెప్తున్నారు. కానీ మేము నిలబెట్టాము అనేటటువంటి ఆ ఒక్క మాటని చాలామంది ఈయన నిలబెట్టడం ఏంటి, పార్టీ నిలబడే ఉంది, పోరాడే ఉంది, పార్టీ తనకు సొంతంగా అధికారాన్ని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి శక్తి కలిగినటువంటి ఎమ్మెల్యేలని పార్టీ గెలిపించుకుంది కదా, ఈయనకి నిలబెట్టడం ఏంటి అంటే కూటమి ఏర్పడితేనే కదా ఎవరి విజయాలన్నా వచ్చినాయి. కూటమి లేకుండా ఎవరికి దారే వాళ్ళు చేసి ఉంటే. సో ఈ విషయంలో కొద్దిమంది దీన్ని వివాదం చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ తెలుగుదేశం నాయకులు సంయమనంతో ఉన్నారు. ఎక్కడ ఏమీ ఈ మాటను పట్టుకుని వాళ్ళు ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడడం కానీ పవన్ కళ్యాణ్ మీద విమర్శించడం కానీ వాళ్ళు ఏమీ చేయటం లేదు. లోపల లోపాయికారిగా ఎవరు ఏమనుకుంటున్నారో అది వేరే విషయం. సో ఏది ఏమైనా ఈ మొత్తం మీద ఆయన మాట్లాడినటువంటి మాటలు, ఒకప్పుడు చెగువేరాని నువ్వు ప్రేమించావా అంటే చెగువేరా భావాలు నాకు నచ్చినాయి. ఆయన మార్క్సిజం కాదు, ఆయన మనిషిగా ప్రేమించాను, ఆయన మానవత్వాన్ని ప్రేమించాను. సనాతనం అంటారేంటి, నేను ఎప్పుడూ సనాతన ధర్మాన్ని అనుసరించేటటువంటి వాడినే అని చెప్పి ఆయన ఇంకా స్పష్టంగా చెప్పాడు. నేను మార్క్సిజాన్ని, లెనినిజాన్ని, మావోయిజాన్ని చూసి నేను చెగువేరాని ప్రేమించలేదు. చెగువేరా అంటే నాకు ఎందుకు ఇష్టం అంటే ఆయన వ్యక్తిగా ఇష్టం, ఆయన గొప్ప మానవత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఇష్టం అని చెప్పేసి ఆయన ఇప్పుడు చెబుతున్నాడు. ఇది కూడా ఒక రకంగా యూటర్న్ లాంటిది అని చెప్పేసి కొంతమంది విశ్లేషిస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా తన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి చాలా ఉత్సాహం కలిగించేటటువంటివిగా ఉన్నాయి. కాకపోతే నాయకులు మాట్లాడే మాటలు ఎప్పుడూ కూడా ఏదో ఒక వివాదంలోకి దిగకపోతే, ఏదో ఒక వివాదానికి తెర తీయకపోతే వాళ్ళ నాయకులే గారు. మళ్ళీ అందులో పవన్ కళ్యాణ్ అయ్యాయి. ఆయన ఏం మాట్లాడినా సరే ఎక్కడో ఒక చోట చిన్న వివాదం అనేటటువంటిది రగులుకుంటుంది. సో వీటికన్నిటికీ మళ్ళీ వాళ్ళే మాట్లాడారు, వీళ్ళే మాట్లాడారు, ఈయనేం సమాధానం చెప్తాడు, అవన్నీ చాలా వాటికి ఇక్కడే సమాధానం చెప్పేశాడు. భాష విషయంలో సమాధానం చెప్పేశాడు, వైసీపీకి సమాధానం చెప్పేశాడు, పార్టీ కూటమి విషయంలో తన ప్రమేయం ఏంటి, తన పాత్ర ఏమిటి, దీని మీద సమాధానం చెప్పాడు. చెగువేరా విషయంలో సమాధానం చెప్పేశాడు, సనాతన ధర్మం విషయంలో సమాధానం చెప్పేశాడు. ఒక క్లారిటీ ఇచ్చేసాడు అనమాట. ఇంకెవరు ఆయన చెగువేరాని పట్టుకొని ఇంకేం మాట్లాడడానికి వీల్లేదనమాట. సో మొత్తానికి ఒక క్లారిటీ అయితే అన్ని విషయాల మీద, డిలిమిటేషన్, భాష, వీటన్నిటి విషయాల మీద పవన్ కళ్యాణ్కి ఉన్న క్లారిటీ ఏమిటో ఇప్పుడు మనకు అర్థమైంది. ఆయన మీద, ఆయన పార్టీ మీద ప్రజలకందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చింది. ఈ విధంగా మనం ఆ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్ని అన్వయించుకొని చూసుకోవాలి. దీని తరువాత రిపర్కషన్స్ ఎట్లా ఉంటాయి, ఆయన మాట్లాడినటువంటి మాటల మీద ఎవరెవరు ఎలా స్పందిస్తున్నారు ఏమిటి అనేటటువంటిది తర్వాత చూద్దాం. థ్యాంక్ యూ.